మీ డివిజన్‌లో ఇంత అభివృద్ధి జరిగింది గదండీ! ఇంత అభివృద్ధి జరిగినప్పుడు మీ గురించి చెప్పుకుంటూ ఉంటారు కదా అందరూ. అట్లా చెప్పుకుంటున్నప్పుడు మీ చుట్టాలకు కానియండి, లేదా మీ పేరెంట్స్‌కి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఆ మాటలకి? మా వాళ్ళకి కూడా చూసి చూసి అలవాటైపోయిందండి. మా ప్రజలు మాట్లాడినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు వాళ్ళంతా చూసి అంటే ఒకళ్ళు చూడగానే టీవీలోనో ఎక్కడో మిగిలిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా, శేష్ వస్తున్నది, మాట్లాడుతున్నది వినండి అని చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారనమాట. ఆహా, పలానా ఈ ప్రోగ్రామ్ ఈవేళ చేసింది, ఇలా మాట్లాడింది, ఇలా ఇది చేసింది అని వాళ్ళంతా కూడా నన్ను ఫాలో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా విపరీతంగా అభిమానం చూపిస్తూ ఉంటారండి మా చుట్టాల్లో కూడా. ఎందుకు అంటే కనుక మాకు అటేడు తరాలు ఇటేడు తరాలు ఎవరు కూడా పాలిటిక్స్లో లేరు. ఎవరు కూడా ఇంతలా రాణించింది కూడా ఎవరు లేరు. ఒక లేడీగా ఉండి నేను పాలిటిక్స్లో ఇంతలా ముందుకెళ్ళడం మా ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా పాలిటిక్స్‌లో లేరు. మీరొక్కళ్ళే పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి, మీ చుట్టాలందరిలో గూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అని కూడా మేము అనుకుంటున్నామండి. 100% 100% ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే వాళ్ళు కూడా నన్ను ఒక స్పెషల్గా అనుకుంటూ ఉంటారు. ఓహో, మా ఫ్యామిలీలో ఇలాగా పాలిటిక్స్లో రాణించిన మాకు సంబంధించిన మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఉన్నారు అనేసి అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్లో కూడా నాకు మంచి గుర్తింపు అయితే ఇస్తారండి. నిజంగా అండి. మీరు చాలా అదృష్టవంతులు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మీ కుటుంబంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేనప్పటికీ కూడా మరి మీరు రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా కూడా మేము అనుకుంటున్నామండి. పూర్వజన్మ సుకృతం అండి నేను అనుకుంటాను. నేనే అనుకోలేదండి. నేను ఒక హౌస్ వైఫ్గా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు నాకు పాలిటిక్స్కి పంపించాలనుకోలేదు. అలా అని ఒక ఇదిగా చూడాలని, ఎవరైనా ఏ పిల్లలనైనా బాగా అభివృద్ధిలోకి వస్తే బాగుంటుంది చూడాలి అనుకుంటారు కదా, అలాగే అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈయన డెవలప్మెంట్ అంతా కూడా చూసే టైంకి మా అమ్మ నాన్న కూడా ఇద్దరూ లేరు. మా నాన్నగారికి ఏదో కొంచెం కొంచెం తెలుసు కానీ మా అమ్మగారు అయితే చాలా ముందే చనిపోయారు. నేను చాలా గొప్పగా ఉండాలి అని ఏదైతే కలలు కన్నారో మా అమ్మగారు, ఆవిడ నేను నిజంగా ప్రయోజకురాలిని అయ్యే టైంకి మా అమ్మగారు చనిపోయారండి. కాకపోతే నా ప్రతి చర్యల వెనక, నేను బిహేవ్ చేసే దీని వెనక ప్రతి దాంట్లోనూ మా అమ్మగారి ముద్ర కనిపిస్తూ ఉంటుందండి. మా అమ్మగారు కూడా నాతో అంతే హుషారుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో, పాతకాలం రోజుల్లోనే చాలా యాక్టివ్గా ఉండే మా అమ్మగారి నేచర్ నాకు వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఎక్కడా కూడా అడ్డుకట్ట వేసి నువ్వెందుకు రాజకీయాల్లోకి, ఎందుకు, మన ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు కదా, నువ్వు ఎలా వెళ్తావా అని కూడా నన్ను అడ్డుకున్నది కూడా ఎవరు లేరండి. అందరూ కూడా ప్రోత్సహించిన వాళ్ళే తప్ప నన్ను ఎవరు అడ్డుపెట్టిన సందర్భాలు అయితే లేవు. మీ అమ్మ, మీ నాన్న గారు మిమ్మల్ని ఏ పొజిషన్‌లో అయితే చూడాలనుకున్నారో మీరు ఆ పొజిషన్‌లోకి వచ్చారు. మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఆ విషయంలో? అంతకంటే మా అమ్మ నాన్నగారు ఊహించిన పొజిషన్ కంటే కూడా నేను ఇంకా పెద్ద స్థాయిలోనే డెవలప్ అయ్యానండి. అంటే ఇంత ఊహించి ఉండరు. మా అమ్మ నాన్న ఏదో చదువుకొని ఏ ఏదో ఇంజనీరో డాక్టరో కావాలని అనుకుని ఉండుంటారు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచే ఏదో చెయ్యాలి జనాల్లోకి వెళ్ళాలి అనే భావన అయితే ఉంది. కాకపోతే నేను ఇలా పాలిటిక్స్లోకి వస్తాను, ఇంత రాణిస్తారు అని అనుకుని ఉండుండరు. కాకపోతే చాలా విపరీతంగా సంతోషించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అప్పటి నుంచే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఇంట్లో కూర్చొని ఏదో చేద్దాము అని అనుకోలే. ఎప్పుడూ బయటే జనాల్లోనే ఉంటూ ఏదో ఒకటి చేస్తూ గుర్తింపు అనేది ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో అయితే ఉండేదాన్ని. ఇందాక మీరు ఒక మాట అన్నారు. మీరు ఒక డాక్టర్ గానో లేకుంటే ఇంజనీర్ గానో ఉండుంటే మీకు కొంతవరకే పరిధి ఉండేది. కానీ ఆ భగవంతుడు మీ అమ్మా నాన్న లేక మీరు ఒకటి కలిసి ఉంటే ఆ భగవంతుడు మీ విషయంలో ఇంకొకటి కలిశాడు. ఎందుకంటే మీరెప్పుడు ప్రజలతో మమేకం అయి ఉండాలి, ప్రజలతో ఉండాలి. కాబట్టి ఆ భగవంతుని యొక్క నిర్ణయం మీ పట్ల అన్ని విషయాల్లో కూడా నెరవేరింది కాబట్టే మీరు రాజకీయాల్లోకి రాగలిగారు. ఈ డివిజన్‌లో మరి ఇంత అభివృద్ధి మీరు చూయించగలిగారు. అదే మీరు ఇంజినీరు, డాక్టర్ అయ్యుంటే
డాక్టర్ అయితే తెలియదు ఏముంది, పేషెంట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, చూస్తారు. అదే ఇంజనీర్ అయి ఉంటే ఒక సెక్షన్ వరకే పరిమితం అయి ఉండేది. కానీ ఆ భగవంతుడి నిర్ణయం మీ పట్ల అలా లేదండి. కాబట్టి దానికి మీరు అదృష్టవంతులనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కదా. నేనైతే చెప్తున్నాను కదండి, నేను ఊహించిన దానికంటే, నేను కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తాడండి భగవంతుడు కూడా. నేను అసలు ఏ రోజు కూడా కల్లో కూడా నాకు ఇంత పేరు వస్తుంది అంటే మీన్స్ జనాల్లో ఉండగలుగుతాను, ప్రజలతో ఉండగలుగుతాను నేను. శేష్ కుమారి అంటే అందరికీ శేష్ కుమారా అని తెలిసేలాగా ఉంటాను నేను అని నేను అసలు అనుకోలేదండి. నాకు ఇంత పేరు వస్తుందని కూడా నేను అనుకోలే. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, నేను భగవంతుడు నాకు ఇచ్చిన దానికి, నేను ఊహించిన దానికంటే నాకు ప్రసాదించిన వరాలకి నేను జీవితాంతం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేనండి. నేను భగవంతునికి ఒక ఇది చెప్పడం తప్ప, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం తప్ప, నేను నాకు అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా నా లైఫ్లో నేను వచ్చి ఇప్పటికీ 18 ఇయర్స్ అయింది పాలిటిక్స్లోకి వచ్చి. ఇదంతా ఒక కళలాగా జరిగిపోయింది అనమాట. నేను పాలిటిక్స్లోకి రావాలనుకోలేదు, నేను రాణించాలనుకోలేదు, నేను ఇలా ఇంత ఎదుగుతానని అనుకోలేదు, నాకు ఇంత గుర్తింపు వస్తుందని కూడా నేను అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ ఊహించినవి అన్నీ కూడా ఒక మిరాకిల్లాగా భగవంతుడు నాకు ప్రసాదించాడు. కాబట్టి నేను సర్వదా భగవంతుడికి రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి.